శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సజగామవనం వీరో రామపాద ప్రసాదకః గత్వా తు సుమహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచద్భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృతః. రాగద్వేషాదులను జయించి ఆ భరతుడు రాముడిని అనుగ్రహింపజేసుకోవటానికై అరణ్యానికి వెళ్ళాడు. భరతుడు వినయంతో మహాత్ముడు సత్యవ్రతుడు తన సోదరుడైనటువంటి రాముణ్ణి చేరి అన్నా రాజ్యభారం స్వీకరించమని ప్రార్థించాడని ఈ శ్లోకం యొక్క భావన. భరతుడు దండకారణ్యం వైపు వెళ్లే మార్గాన్ని సరిచేయమని సేవకులు ఆజ్ఞాపించాడు. సేవకులకంతా చెప్పాడు. వెంటనే పనిని కూడా ప్రారంభమయ్యింది. బండలు తొలగించేవారు, నేలను చదును చేసేవారు. దండకారణ్యం వైపు వెళ్లే మార్గం చక్కని రహదారిగా మారింది. ఇంతలో వశిష్ఠుడు మంత్రులు భరతుడి వద్దకు వచ్చి రాజ్యం స్వీకరించమని అన్నారు. అందరూ కూడా ప్రార్థన చేశారు. ఆ మాటలకు భరతుడు మళ్లీ బాధపడ్డాడు. తన నిర్ణయాన్ని చెప్పి రాముడు తిరిగి రాకపోతే లక్ష్మణునిలాగా నేను కూడా ఆయనతో పాటే వెళతానన్నాడు. అప్పుడు సుమంత్రుడితో వనంలోనే రాముడికి రాజ్యాభిషేకం అని చెప్పి అందరితో కలిసి దండకారణ్యం వైపు సాగాడు. రాణులు ముగ్గురు వారితో పాటు వెళుతున్నారు. భరతుడి పరివారం శృంగిబేరపురం చేరింది. గుహుడు సైన్యంతో వస్తున్నటువంటి భరతుడిని చూసి అనుమానించాడు. మొదట్లో ఏమప్పా ఇదేని, రాముడికి అపకారం తలపెడతాడేమో అని భయపడ్డాడు. తానే స్వయంగా వెళ్ళి భరతుడి మనోభావాలు తెలుసుకొని సంతోషించాడు. రామలక్ష్మణులు ముని వేషాన్ని ధరించారని విని భరత శత్రుఘ్నులు బాధపడ్డారు. గుహుడంతా చెప్పుకొచ్చాడు ఏం జరిగిందని. రాముడు నేల మీద పడుకుంటున్నాడని తెలిసి భరతుడి మనస్సు వికలమైపోయింది. కష్టమైనటువంటి ఈ కాలంలో రాముడి వెంట ఉన్నటువంటి లక్ష్మణుడు, సీత వీళ్ళిద్దరూ కూడా చాలా ధన్యులు. నేను శత్రుఘ్నుడు కూడా వారిలాగానే మేము జీవిస్తాం. నారబట్టలు కట్టి ఫలాలను తింటూ నేల మీదే పడుకుంటాం. గుహుని యొక్క సహాయంతో అందరూ కూడా గంగానది దాటి భరద్వాజముని ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. భరద్వాజుని విందును స్వీకరించారు. మరునాడు భరత పరివారం చిత్రకూట పర్వతానికి చేరింది. అందరూ కూడా రాముని కోసమై వెతుకుతున్నారు. అంతలో వారికి దూరంలో ఏదో పొగ వస్తున్నట్టు కనిపించింది. భరతుడు సుమంత్రుడు వశిష్ఠులతో కలిసి ఆ పొగ వచ్చే వైపు వెళ్ళసాగుతున్నారు. అక్కడ ఏమిటది అని గుహుడు 1000 మంది అనుచరులతో మరోవైపు వెతకసాగాడు ఏముండొచ్చు అని. అంతలో రామలక్ష్మణులకు సైన్యం వస్తున్నటువంటి ధ్వనులు, ఆయుధాల శబ్దాలు వినిపించాయి. భరతుడు వస్తున్నాడని తెలుసుకొని లక్ష్మణుడు మండిపడ్డాడు. యుద్ధానికి వస్తున్నట్టును చూస్తేని రాముడు సందర్భానుసారంగా ఆలోచించి లక్ష్మణుడిని శాంతపరిచాడు. అది కాదయ్యా, చూస్తాం ఎందుకు వస్తున్నాడో. ఆ సమయంలో భరతుడు అక్కడికి వచ్చి రాముణ్ణి చూశాడు. రాముడు ఎంతో ప్రేమాభిమానాలతో వచ్చి భరత శత్రుఘ్నులకు కౌగిలించుకున్నాడు. అందరూ బాగున్నారా అని అడిగాడు. భరతుడు అన్నా నీ వియోగాన్ని భరించలేక తండ్రి గారు పరలోకానికి చేరారు. ఇప్పుడు అయోధ్య రాజులేని రాజ్యం అయింది. మన తల్లులు, పురోహితులు, మంత్రులు అందరము నీ అనుగ్రహం కోసం వచ్చాము. రాజ్యాన్ని స్వీకరించమని మా అందరి ప్రార్థన. నేను నీ దాసుణ్ణి, నన్ను అనుగ్రహించు అన్నాడు భరతుడు. ఓం సీతారామాభ్యాం నమః.